మచ్చిపులుసులో హస్సు తయారీకి ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకోవాలండి. అలాగే కిస్మిస్లు చూడండి నీళ్ళలో వేసి నానబెట్టాను. ఈ ఉల్లిపాయలు నీళ్లు లేకుండా ఇలాగ ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఈ నీళ్లు ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ కిస్మిస్ల రంగుల్లోనే వచ్చేస్తుంది. చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎలాగా రంగు మారినాయో ఉల్లిపాయలు. కేవలం ఇలాగా కొంచెం నీళ్ళు ఇలా వేసుకోవాలండి. వేసుకుని ఇలా కలుపుకుంటే రంగు మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇది కొంచెం మగ్గిన తర్వాత చెప్తాను మీకు. చూడండి మసాలాలు, ఇదేమో ధనియా పౌడరు, నల్ల మిరియాల పౌడరు, జీరా పౌడరు, ఇదేమో నల్ల నిమ్మకాయ పౌడరు, ఉప్పు, కొంచెం జిద్దా వేసుకొని, జిద్దా అంటే ఇదండి. కిస్మిస్లు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ అయితే చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేయాలి. వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి హస్సు అంటే. మచ్చిపులుసు చేసినప్పుడు హస్సు చేయాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసాను. ఇంకా ఇది తయారైపోయింది. దీన్ని తీసుకెళ్ళి కోడి పక్కన వేసేయడమే. ఈ విధంగా వేస్తారన్నమాట. ఇది నంచుకొని తింటారు మచ్చిపులుసులో. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.